భవిష్యత్తు కోసం చదువు ఎలా ఉండాలి? క్వాంటా నోవా అనే ఒక కొత్త స్కూల్ గురించి చూద్దాం. ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తోంది. మరి మన చదువులు ఆ స్పీడ్ని అందుకుంటున్నాయా? క్వాంటానోవా ఫౌండర్ ఏమంటున్నారంటే, సిలబస్ పెరిగింది కానీ తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గిపోయింది. అంటే మన సిస్టంలో చదివింది గుర్తుపెట్టుకోవడమే ముఖ్యం, ఆలోచించడం కాదు. సరిగ్గా ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే క్వాంటానోవా అనే ఈ స్కూలొచ్చింది. క్వాంటానోవాలో బట్టి పట్టడం కంటే ఆలోచించడమే అన్నిటికన్నా ముఖ్యం. దీనికోసం వీళ్ళు ఐస్టెమ్ అనే ఒక కొత్త మోడల్ని తీసుకొచ్చారు. ఆసియాలోనే ఇది ఫస్ట్. అసలు మామూలు స్టెమ్కి వీళ్ల ఐస్టెమ్కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇన్నోవేషన్ అనేది సబ్జెక్ట్ కాదు, అదొక అలవాటు. సైన్స్ని కేవలం పుస్తకాల్లో చదవటం కాదు, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. మరి ఈ పద్ధతి స్టూడెంట్స్ వీక్లీ షెడ్యూల్లో ఎలా ఉంటుందో చూద్దామా? ప్రతివారం ఒక ఐస్టెమ్ డే ఉంటుంది. ఆ రోజు వాళ్ళు ల్యాబ్స్లో ప్రోటోటైప్స్ బిల్డ్ చేస్తారు. అంటే థియరీని ప్రాక్టికల్గా మార్చడం. అలా చేయడం వల్లే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఒక డిఫరెంట్ థింకింగ్ డెవలప్ అవుతుంది. వాళ్లలో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకు, ఎలా అని ప్రశ్నించడం మొదలుపెడతారు. ఫెయిల్యూర్ వస్తే భయపడరు, దాన్ని కూడా ఒక లెర్నింగ్గానే చూస్తారు. తమ ఐడియాలను క్లియర్గా, ఎఫెక్టివ్గా చెప్పడం కూడా నేర్చుకుంటారు. చదువే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, టీమ్ వర్క్ లాంటి లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు. అంటే స్కూల్ అనేది జవాబులు బట్టి పట్టడానికి కాదు, కొత్తవి కనుక్కోడానికి అన్నమాట.